గరుడ పురాణము అధ్యాయం 6 పారాయణం తాడూరి కపిల. పాపాత్ముల జన్మ దుఃఖాల నిరూపణం. గరుత్మంతుడు విష్ణుమూర్తిని అడుగుతున్నాడు. ఓ విష్ణుమూర్తి, జీవుడు నరకం నుండి వచ్చి తల్లి యొక్క గర్భంలో ప్రవేశించి గర్భనరకం మొదలగు దుఃఖాలని ఎట్లు అనుభవించునో దానిని నాకు చెప్పుమని గరుత్మంతుడు అడిగాడు. భగవంతుడు చెప్తున్నాడు. ఓ గరుత్మంతుడా, స్త్రీ పురుషుల సంయోగం వల్ల శుక్ల శోణితం ఏకీభవించి ఏ తీరుగా మనుష్యుడు పుట్టుచున్నాడో ఈ విధంగా అంతా నీకు చెప్పుతున్నాను విను. పాపం గలవారు తుది దినముల మొదటి 3 రోజులయందే దేహోత్పత్తి కలుగుచున్నది. అది ఏ తీరుననగా బ్రహ్మహత్య మొదటి 3 దినాలయందు స్త్రీలను ఆవరించి ఉండును. కాబట్టి మొదటి దినం నందు చెండాలియ, 2వ దినం నందు బ్రహ్మఘాతినియు, 3వ దినం నందు ఈ క్రియా స్త్రీలు చెప్పబడుదురు. కాబట్టి ఆ 3 రోజులందు పాపాత్ములకు వారు జన్మోత్పత్తి కలవారు అవుదురు. ప్రతి జీవుడు దైవంచే ప్రేరేపింపబడు కర్మం వల్ల శరీరం పొందిన దగుచు పురుషుని రక్తబిందువుల వలన అనుసరించి స్త్రీల యొక్క గర్భంలో ప్రవేశిస్తారు. స్త్రీ యొక్క గర్భంలో శుక్ల శోణితాలు 2 ఒక దినం నందు మిశ్రమగును. 5 దినాలకు నురుగుగానగును. 10 దినాలకు మాంసాహారం పొంది రేగిపండు ఎంత కఠినం కంది అగునో అంత కాఠిన్యంను పొందును. పిమ్మట గుడ్డుగా ఉండునదగును. ఒక్క మాంసంలో తల, 2వ నెలలో చేతులు మొదలగు అవయవాలు విభాగం, 3వ నెలలో గోళ్ళు, వెంట్రుకలు, ఎముకలు, చర్మము మొదలగు వాని యొక్క రంధ్రస్థానాలు ఉత్పత్తి అగును. 4వ నెలలో సప్తధాతువులు ఉద్భవిస్తాయి. 5వ మాసంలో ఆకలి దప్పికలు కలుగుతాయి. 6వ నెలలో మావిచే చుట్టుకోబడ్డ కుడి డొక్కను తిరుగుతుంటుంది. జంతువు స్త్రీ గర్భంలో ప్రవేశించి తల్లి తిన్న పదార్థములచే వృద్ధి పొందిన ధాతువులు కలవాడై మలమూత్రాలచే దుర్వాసన గల తల్లి యొక్క గర్భమందు శయనించి ఉంటాడు. ఆ గర్భం నందుండునట్టి పురుగులు ఆకలిగొని తనయుని అవయవాలందు మాటిమాటికి పొడుచుచుండగా తన శరీరం మిక్కిలి మెత్తని దగుటచే విశేష బాధ గలవాడు మూర్ఛ పొందుతాడు. తల్లి చేత అనుభవించడి చేదు, కారం, వేడిమి, ఉప్పదనం, కఠినం, వగరు, పులుపు మొదలగు గుణాల చేత సమస్తాంగాలందు బాధ నొందుచుండును. మావి చేత చుట్టుకొనబడినవాడై ప్రేగులచే వెలుపలనంతటా ఆవరింపబడినవాడై తల వంచుకొని మాతృగర్భంలో తలపెట్టుకొని శయనించియుండును. పంజరమందు పక్షి అన్న విధంగానే దేహమందు ప్రవేశించి వ్యాపారం చేయుచుండును. ఆ గర్భమునందు దైవవశం వలన పూర్వజన్మ జ్ఞానం కలిగినవాడై అనేక జన్మాల నుండి తాను చేసుకున్న కర్మను తెలుసుకొని పరితపించుచు ఏమీయూ సుఖం లేక ఉండును. సప్తధాతువుల చేత చుట్టబడిన వాడగుటచే గర్భనరకం వలన భయం చెంది ముని వలనే పరమాత్మ జ్ఞానం కలవాడగను. తనను తల్లి గర్భంలో ప్రవేశపెట్టిన దేవుని ప్రార్థించువాడై ద్రోసిలి చేసి గద్గద స్వరంతో దీనమైన వాక్కులతో స్తుతించును. 7వ మాసం మొదలు పూర్వజ్ఞానం కలవాడైనప్పటికీ గర్భనరకం వలన భయపడుచు ప్రసూతి వాయువులచే విసరబడి మలిన పదార్థాలందు బుట్టిన పురుగుల వలనే ఒక్కచోటనైనను నిలబడలేక తిరుగుచుండును. ఇట్టు జీవుడు ధ్యానం చేయుట లక్ష్మీదేవికి భర్తయు, ప్రపంచమునకు ఆధారుడును, పాపాలను నశింపజేయువాడును, శరణు పొందిన వారి యందు దయగలవాడును అగు విష్ణుమూర్తిని రక్షకునిగా పొందుచున్నాడు. సంసారంలో నీ మాయ వలన మోహం పొంది నాది అనే అభిమానం కలిగి నా మాయ వలన సంసారం పొందినవాడనయ్యాను. కుటుంబ పోషణకై నేను పాపపుణ్యాలు అన్నీ చేశాను. నేను ముక్తి పొందే ఉపాయం ఆలోచించు. నీ గర్భంలో నుండి బయటికి వెళ్ళడానికి ఇష్టం లేదు. నేను ఎన్నో దుష్కర్మలు చేసి ఇలా నరకాన్ని పొందును. ఈ విధంగా 10 నెలలు గర్భంలో ఉండి మునీశ్వరుల జ్ఞానం కలవాడినై స్తోత్రం చేస్తూ ఉంటే అప్పుడు ప్రసూతి గాలి వీచి ప్రసవించడానికి అధోముఖునిగా చేస్తుంది. అతి కష్టం చేత గర్భం దాకా రావడం జరుగుతుంది. మలమునందుండడి పురుగుల వలనే తల్లి యొక్క మూత్రాది కల్మష పదార్థాలతో కూడిన భూమి యందు పడి పొల్లుగిలుచు పూర్వజ్ఞానం నశించగా విపరీత అవస్థను అనగా అజ్ఞానాన్ని పొంది ఏడ్చుచుందురు. వైరాగ్య బుద్ధి స్థిరంగా ఉంటే ఎవరైనా సంసార బంధం విడవగలిగే వారవుతారు. కర్మ అనుభవించాక గర్భం వల్ల బయటికి వచ్చాక విష్ణుమాయ వ్యాపిస్తుంది. తర్వాత మోహంలో పడవేస్తుంది. అనేక వ్యాధులు కూడా కర్మ వల్లే సంభవిస్తాయి. బాధపడాల్సిన మానవుడు ఈగలు, దోమలు, నల్లులు మొదలగు వానిచే కూడా బాధపడదాం. మాయాస్వరూపులైన స్త్రీలను చూసి మోహంలో పడిపోతాం. అగ్నిహోత్రంలో మిడతలలా పడిపోతాం. ఏనుగు, లేడి, పక్షి, తుమ్మెద, చేప ఈ 5 జంతువులు ఒక్కోటి ఒక విషాభిలాష వలన చెడిపోతాయి. మనిషి జ్ఞానం లేక చెడిపోతాడు. కామంతో ఉన్న పురుషుడు తనకు లభింపని స్త్రీలయందు కోరిక కలిగి సిద్ధించకపోవడం వల్ల కోపం, దుఃఖం పొందుతాడు.
భూమిపై 84 లక్షల జీవరాశులలో మనిషి జన్మ అరుదైంది. అందులోనూ బ్రాహ్మణ జన్మ మరీ అరుదైంది. ఈ జన్మలో విషయాభిలాష కలిగి సంచరిస్తే చేతిలో ఉన్న అమృత కలశం పడిపోయినట్లవుతుంది. పాపాత్ములు కర్మల బంధాలచే చుట్టబడి, మాయకి లోబడి, తరించే ఉపాయం తెలుసుకోలేక వైరాగ్యానికి దూరంగా ఉంటారు. విష్ణుమూర్తి చెప్తున్నాడు, ఓ గరుత్మంతుడా, పాపాత్ములకి నరకలోకం పరిస్థితి అంతా నీకు చెప్పాను. ఇంకా పరలోక క్రియలకు చేయకపోతే చనిపోయిన వాళ్ళు ఏ విధంగా ఉంటారో చెప్పాను. పాపాలు చేసిన వారిని పాపాత్ములు అంటూ ఉంటాం. పుణ్యాలు చేసిన వారిని పుణ్యాత్ములు అంటాం. అసలు ఆత్మ అనే పదార్థానికి పాపపుణ్యాలు అంటుతాయా అనే ప్రశ్న కూడా ఉంది. నీళ్ల కంటే, నేల కంటే, ఆకాశం కంటే, గాలి కంటే ఎక్కువగా వెలిగేది ఒక్కటే. అది ఆత్మ ఒక్కటే. ఆత్మ నిత్య చైతన్య స్వరూపమైనది. అటువంటి ఆత్మకు పాపపుణ్యాలు అంటుతాయా అంటే తత్వరీత్యా అంటవు. పాపాత్ములు పుణ్యాత్ములు అనటంలో కర్మ విశేషంగా పాపపుణ్యాలు చేసిన వారు అనే అర్థంలో చెప్పుకోవాలి. హిందూ సంఘ జీవనంలో కర్మలు, పాపపుణ్యాలు, ఇహపరలోకాలు, శాస్త్రవిధి విధానాలు, లోకావలోకనం, పరలోక సుఖాలు, ఇహలోక క్రియలు ఇవన్నీ ఒకదానితో ఒకటి అనుసంధితమైన అంశాలు. ఏ పురాణం తెరిచినా మౌలిక సత్యాలు సాక్షాత్కరిస్తాయి. మౌలిక సత్యాలు నిత్య జీవితాన్ని ప్రభావితం చేయాలి. అలా చేసినప్పుడే మనోవాక్కాయ కర్మల సత్కార్యాలను నిర్వర్తించడం జరుగుతుంది. సత్కార్యాలాచరణ ధర్మమార్గ జీవనానికి, ధర్మమార్గ జీవనం పుణ్యార్జనకు, పుణ్యార్జన ఉత్తమ లోకార్జనకు దోహదమవుతుంది. వీటన్నిటినీ గమనించడంలో పాపాత్ముల పుణ్యాత్ముల ప్రసక్తి ఉక్తులు ఉంటాయి. ఇంతటితో 7వ అధ్యాయం సమాప్తం. ఓం నమో నారాయణాయ. ధన్యవాదాలు.